ఇరుకు మార్గం యేసయ్య మార్గం అన్నోళ్ళు ఇంకా ఆగండి. విశాలమైన మార్గం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది అత్త చేతులు ఎత్తలేదు, ఇత్త చేతులు ఎత్తలేదు, మధ్యన ఆగిపోయినారు. అవునా కాదా? యేసయ్య మార్గం ఇరుకు మార్గం. చపలడుతుంది దేవుని నామమున ఆలోచన చేద్దాం. చాలా ఇరుకు మార్గం అండి యేసుక్రీస్తు ప్రభు మార్గం. విశాలంగా ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్న వారికి, దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఒక ప్రత్యేకంగా ఉంటుంది. లోకస్తులు ఏమైనా చేస్తారు, వాళ్ళ ఇష్టం, కంటికి నచ్చిందల్లా, మనసుకు నచ్చిందల్లా, తన ఇష్టం, తన బుద్ధి వచ్చినట్టు అంతే. ఇంకా వాళ్ళకు పరిధులు ఉండవు. ఇంతవరకే అనేది ఉండదు, ఇక్కడి వరకే ఉండదు. ఎంతసేపైనా మాట్లాడుతూ ఉంటారు. దేవుని పిల్లలు అంత కాదు. దేవుని వాక్యం అది విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఎక్కువ మాట్లాడితే దోషం, లేనిపోని మాట్లాడితే నష్టం. ఈ గుట్టు ఆ గుట్టు, ఆ గుట్టు ఈ గుట్టు, ఇక్కడెక్కడ అక్కడెక్కడ చెప్తే నష్టం, బాధలు, శ్రమలు కొని తెచ్చుకుంటారు. వినండి వినండి వినండి. లేనిపోనిది మాట్లాడి నష్టం తెచ్చుకుంటారు. అందుకే దేవుని పిల్లలు భయం, ఏం మాట మాట్లాడాలన్నా. అయితే లోకస్తులకి స్టార్ట్ చేశారనుకోగా సెల్ ఫోన్లో బ్యాలెన్స్ అని అయిపోవాలా, ఛార్జింగ్ అన్న అయిపోవాలా. చూడండి చూడండి చూడండి. ఒకవేళ ఇప్పుడు ఫ్రీ బస్సు కదండి, దగ్గర ఊరు కానీ అయితే ఛార్జింగ్ వెళ్ళిపోయి అక్కడ పోయి ఇక్కడ సమాచారం అంతా చెప్పేదా కూరుకోరు. ఇంకా దాని కడుపుబ్బరం అంటారు. ఎంత ఇంక వాళ్ళు ఏదన్నా విషయం జరిగింది అనుకోండి, చెప్పకుండా అసలు ఊరికెళ్ళారు. ఇంకా ఇక్కట ఇవన్నీ ఇట్లా 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 ఇట్లా. చూసారా, మీరు మాట్లాడే మాటలలోనే చాలా దోషం ఉంది. మీరు ఆలోచన చేసే ఆలోచనలే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయకపోతే నష్టం ఉంది. మనకు నచ్చినట్టుగా మనం ఆలోచన చేసి మనం నచ్చినట్టు ఉండడానికి వీల్లేదు. మన పైన మనల్ని సృజించిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవుడికి మన పట్ల బాధ్యత ఉంది. కాబట్టి తన వాక్యం ద్వారా మనల్ని వినిపించి సరిచేయడానికి ఈరోజు దేవుడి సన్నిధిలోనికి మనల్ని తీసుకొచ్చాడు. నువ్వు సరి చేసుకుంటే దీవించబడతావు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నువ్వు సరి చేసుకుంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. నువ్వు ఇప్పటికైనా సరి చేసుకుంటే నీ ముందు ఎంత నష్టాన్ని చూసావో ఆ నష్టానికి ప్రతిఫలంగా నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం. నువ్వు దిద్దుకుంటే, నీ మనస్సు మార్చుకుంటే, నీ తలంపులు మార్చుకుంటే, నీ ప్రవర్తన మార్చుకుంటే, నీ నడక మార్చుకుంటే, నీ చూపు మార్చుకుంటే నీకు ఆశీర్వాదం ఉందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరినైనా క్షమించాను కానన్నా, మా అత్తను మాత్రం క్షమించానన్నా. ఏమంటారు? ఎవరినైనా క్షమిస్తాను కానన్నా, నీకేం తెలుసు అన్నా, ఆ పక్కింటి ఆమెను మాత్రం క్షమించనన్నా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు క్షమించకపోతే నీ పాపాలు కూడా అట్నే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు క్షమించకపోతే నీ పాపాలు కూడా క్షమించబడవు. ఒక వ్యక్తి 50,000 అప్పున్నాడు అంటున్నాడు. బాగా చెప్తాను వినండి, అర్థం చేసుకొని. 50,000 అప్పుంటే రోజు వచ్చి తిరిగిపోతున్నాడంట. అయ్యా నేను కట్టలేనయ్యా అని బజీలు అన్నాడంట. సరే పో, మళ్ళీ 50,000 కట్టలేకపోతున్నాడు అని క్షమించినాడంట. కాలం ఎలా పడతా అని చెప్పి ఈ 50,000 ఆడ కట్టకుండా వచ్చినాడా? ఈయనకి ఎవరో ఒక 200 రూపాయలు ఎవరో ఇవ్వాల. పని పోయి సొక్క పట్టుకొని ఇంట్లో వస్తువులన్నీ బయటపడేసి నాకు 200 ఇస్తావా ఇవ్వవా, ఇస్తావా ఇవ్వా అని గట్టిగా అంటున్నాడు. 50,000 రూపాయలు అప్పు క్షమించిన ఆయన ఆ దారినే పోతున్నాడంట. దారిలో పోతా ఏందబ్బా ఇక్కడ అందరు గుమిగుండారంటే 200 కోసం ఏం చెప్తున్నాడా? ఆయన వచ్చి అడుగుతున్నాడంట, నువ్వు నాకు ఎంత బాకీ ఉన్నావంటే 50,000. నేనేం చేసి నిన్ను నువ్వు నా కాల ఎలా పెడితే క్షమించిన. నీకు ఈయన ఎంత బాకీ ఉన్నాడు? 200. మరి 200 బాకీ ఉన్నాడు, నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు ఒప్పుకుంటున్నావా? లేదురా నాయన తర్వాత తీరుతానంటే ఒప్పుకుంటున్నావా? మన పాపాలేమో దేవుని దగ్గర అన్ని ఒప్పుకొని వదిలిపెడతాం, కానీ మన ఎదురు మనం మాత్రం మనసును క్షమించాం. దేవుని కాడ ప్రభా నా పాపాలు క్షమించాయి, ప్రభువా నా పాపాలు క్షమించాయా. బాగానే ఉంది, మంచి ప్రార్థన. దేవుడు చూస్తున్నాడు కదా, నిన్ను క్షమించాడు కదా, నువ్వెందుకు క్షమించావు? నిన్ను రక్షించాడు కదా, నువ్వెందుకు ఆ వ్యక్తికి సహాయం చేయకూడదు? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్న చిన్న విషయాలే కానీ ఇవి పాటించకపోవటమే నీకు నీవే బాధ తెచ్చుకున్నావు. ఆయన నిన్ను ఒక మార్గంలో నడిపించాలనుకున్నాడు. అది ఇరుకు మార్గం. ఇరుకులో విశాలత కలుగజేస్తాడు. లోకస్తు వెళ్ళిన మార్గము కాదు.
ఆయన ప్రత్యేకమైన మార్గంలో నిన్ను నడిపించాలనుకున్నాడు. ప్రత్యేకమైన కృపనిచ్చి నడిపించాలనుకున్నాడు. ప్రత్యేకమైన తన ఆత్మ నుంచి నడిపించాలనుకున్నాడు. ప్రత్యేకమైన తన పరిశుద్ధాత్మ నుంచి నిన్ను ముందుకు నడిపించాలనుకుంటే నీకు నువ్వేం చేసుకుంటున్నావు అంటే బాధను తెచ్చుకుంటున్నావు, నీకు నువ్వే శ్రమలు తెచ్చుకుంటున్నావు, నీకు నువ్వే నష్టాన్ని తెచ్చుకుంటున్నావు. ఈరోజు నువ్వు నష్టపోవడానికి కారణము నీ ఇష్టానుసారమైన తలంపులు కాదా? నువ్వు నష్టపోవడానికి కారణము దేవుని ఆజ్ఞని మీరుట కాదా? ఇకనైనా చేతులు దాచి పిలుస్తున్నాడు ఆయన. నా స్వరమిని నన్ను వెంబడించి, నా స్వరమిని తలుపు తెరిస్తే నేను వానిలోనికి వచ్చి వానితో పాటు భోజనం చేస్తానంట కలిసి. చపరుడు దేవునామని మహిమపడతాం. ఎవరైనా నా స్వరమిని అని అంటున్నాడు. వినడానికి అందరూ వింటం లేదా? వినటమే కాదండి, విన్న వాక్యాన్ని ఏం చేయాలా? హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి గురించి చెప్తాడు, అన్న పొద్దున్న లేచిన కానీ వాక్యం చదువుతుంటాడన్నా, ప్రార్థన చేస్తుంటాడు. పొద్దున్న లేచిన ప్రార్థనా వాక్యమే కానీ తల్లిదండ్రుల మాట వినడన్నా. ఇది ఏ సాక్ష్యం అండి? ఏ సాక్ష్యం ఇది? నువ్వు తల్లిదండ్రులు లోబడకపోతే నువ్వు బైబిల్ చదివేమి లాభం, వాక్యం చదివేమి లాభం, ప్రార్థన చేసేమి లాభం అండి? నీ భర్తకు నువ్వు లోబడకుండా, నీ భార్యను నువ్వు ప్రేమించకుండా, నీ తల్లిదండ్రులను లోబడకుండా నువ్వు ఏం నేర్చుకున్నట్టు వాక్యము? ఎనుట మట్టుకు విందురు కానీ దాన్ని గ్రహింపరు. గ్రహించిన వారికే కదండి దేవుని దీవెనలో. ఈ మధ్యాహ్న వేళ సమయంలో వినటమే కాదు, విన్న వాక్యాన్ని మన జీవితంలో పాటించుదాం గాక. గర్భయాలు పోతాం, వాళ్ళు కూలి ఇస్తారు, తర్వాత బాక్సులు అన్నం తిన్నాక ఖాళీ ఉంటాయి. ఖాళీ అయిన బాక్సులలో వచ్చేటప్పుడు మళ్ళీ బరువుగానే ఉంటాయి. ఎందుకని? అది చిన్నదే కానీ నీ కుటుంబాన్ని పతనం చేస్తా, జాగ్రత్త. అది చిన్నదే నీ దృష్టిలో, కానీ నీ జీవితం ఆశీర్వదించబడకుండా, నీ కూలి మిగలకుండా, నువ్వు సంపాదించిన సంపాదన మిగలకుండా, నువ్వు సంతోషంగా ఉండకుండా చేసేది దాని వెనకొచ్చుంటుంది అపవాది. అబద్ధాలు, మోసం, టక్కరి, జోదం, దీంతో పాటు ఉండేది చీకటితో పాటు ఉండేది సైతాను. గుర్తుపెట్టుకో, ఇది చిన్నదే కదా అనుకుంటావేమో, ఆ చిన్నదే నీ కుటుంబాన్ని పతనం చేస్తుంది. అది పెరిగి పెద్దదై అది మరణమును కంటుంది. ఆ పాపమే పరిపక్వమై మరణాన్ని కంటుంది. అది చిన్నదే విడిచిపెట్టద్దు. విషయం కొంచెం తాగితే ఏమవుతుందని తాగుతారండి? మీరు టేస్ట్ చూసినారా? పేడ నీళ్ళు తాగిన వాళ్ళు కూడా చచ్చిపోయినారు. బాధలు తట్టుకోలేక పేడ నీళ్ళు బాధలు పేడ బాధ్యులని తాగుతారు. పేడ ఏం బాధ అడిగి ఈడ కళ్ళు ముత్తారంటే ఆయన దగ్గర కూర్చుంటారు. ఆడ పోయి నాకు నరకంలో పడేస్తాడు ఆయన. భరించమని, ఓర్పు కలిగి ఉండమని, సహనం కలిగి నిన్ను భూమి మీదకి పంపిస్తే, నేను భరించలేని బాధలను పేడ నీళ్ళు తాగొస్తావా బాగా నరకానికని పంపుతాడు. ఏది మేలంటారు? ఈయన మనసు మార్చుకొని ఈయన కష్టమో నష్టమో భరించి దేవుడు పిలిచినప్పుడు పోయేది మేలంటారా? ముందాడిపోయి నరకం పడేది మేలంటారా? ప్రియులారా, దేవుడు పిలిచేంత వరకు ఓర్పు పట్టి ఉండాల. నీకేం తెలుసన్నా? ఈడు కొట్టినాడు, ఆయన ముఖం నేను చూడనన్నా, ఆయన ముఖం చూడ వాళ్ళు ఇల్లు దొక్కనన్నా నేను. క్షమించు బిడ్డ, దేవుని బిడ్డవు కదా నువ్వు. ప్రార్థన చేయి, వాళ్ళలో సైతాన్ ఉంది, పోయేటట్టు ప్రార్థన చేయి, కన్నీరు కాదు, ప్రభు పాదాలు పట్టుకో. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉండాలంటారా? ఆయన చేయలేని కార్యం ఏదైనా ఉందంటారా? దేవునికి స్తోత్రం చెప్పాలి బిగ్గరగా. ఆయన తలుచుకుంటే ఒక క్షణపాటును అద్భుతం చేస్తాడు. కానీ నీవు పరీక్ష చేస్తున్నాడు. ఇంతసేపు భక్తి చేసినావు కదా, ఇన్ని కానుకలు ఇచ్చినావు కదా, ఇంత దూరం ప్రయాణం చేసినావు కదా, మరి చూద్దాం నీ భక్తిని. ఒక్కసారి అలా పరీక్ష పెట్టగానే ఆ పరీక్షలు ఏమైపోతున్నావు? మాటలు జారిపోతున్నావు, తలంపులు జారిపోతున్నావు, పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతున్నావు. నీకటి పరీక్ష బిడ్డ. నాకే ఎందుకు రావాలి? ఏబుకి ఎందుకు వచ్చింది? అది పరీక్ష. కుమార్తెలు చనిపోలేదా? తనకు కలిగిందంతా పోగొట్టుకోలేదా? పోగొట్టుకున్నాను ఏమన్నాడండి? దేవునికి స్తోత్రం. దేవుడు దుమ్ము కొట్టకపోను, ఇంకొకటి కంప కొట్ట, ఈయన ఇట్టటి అన్నారా? ఇట్టని ఏం మాట్లాడలేదండి. కొంతమంది అంటారు దేవుడు ఆడున్నాడండి. నీకేం తెలుసు? పాస్టర్లు వచ్చిన వాళ్ళకల్లా 500 కానుకలు పెడితే, బస్తాలు బియ్యం టిక్కీలు ఇస్తే నా కుటుంబంలో జరిగింది. ఇట్లా అనేటోళ్ళు లేరండి. ఏబుని ఒక్కసారి అందుకే మనకు ముందుగానే రాయించాడు. 42 అధ్యాయాలు రాశాడు ఏబు గురించి. 42 అధ్యాయాలలో
చివరి భాగంలో ఏమున్నదంటే 12వ వాక్యం 42వ అధ్యాయంలో పోగొట్టుకున్నది 2 పొందుకున్నాడంట. చపలుడు దేవుని నామమును మహిమపడతాం. ఎంత పొందుకున్నాడు తెలుసా? దేవుని దూషించి కాదు, దేవుని అవమానకరంగా మాట్లాడి కాదు, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొనిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. కానీ దేవుణ్ణి మహిమపరిచినందువలన దేవుడు చూసి 2 ఆశీర్వాదాన్ని పంపించాడు. నీ భక్తిని చూసి 2 ఆశీర్వాదం రావాలండి. నీ ఓర్పును చూసి 2 ఆశీర్వాదం రావాలా. నీ సహనాన్ని చూసి 2 ఆశీర్వాదం రావాలా. కీడు చేసినాడు నువ్వు మేలు చేయటం దేవుడు చూసి, అబ్బా నా బిడ్డ ఏం చేసిండు, కీడు చేసిన వాళ్ళకు మేలు చేసిందని దేవుడు దిగి వచ్చి నీకు ఆశీర్వాదం పంపును కాక. అంత చెయ్యం. చెంప మీద కొడితే మళ్ళీ వాళ్ళ చెంప పగిలేదాకా ఊరుకుంటామండి. కానీ దేవుడి పిల్లలకి ఏం రాశారు? కుడి చెంప మీద కొడితే ఏం చేయాలి? ఎడవ చెంప కూడా శుభ్రం అవుతండి. చూపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు చేతులు ఎత్తితే చూపినట్టు చేతులు ఎత్తుతున్నారేమనుకున్నా, ఇట్లా అంటున్నారు. ఇంకా అట్లా కాదండి. దేవుని పిల్లలుగా ప్రభు మాటలలోనే మనం నిలబడాలి. ఆయన మార్గంలోనే నిలబడాలి. చూపగలగాలి. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పాలి. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, ఇది దేవుని పిల్లల లక్షణము కాదు. సహించాలి, భరించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, నలిగిపోవాలి. కొవ్వొత్తిని చూసారా? బాగా పరీక్ష చేసి చూసారా? చూసిన వాళ్ళు చెప్పండి, చేతులు ఎత్తుతారా? కొవ్వొత్తిని చూడలేదండి మీరు? చేతులు ఎత్తమన్నాను కదా. అంటే నేను ఎందుకు మిమ్మల్ని అబ్జర్వ్ అట్లా చేస్తూ ఉంటానంటే, మీరు వాళ్ళకి కొంతమంది సోత్తనే ఉంటారు. స్త్రీలకు దేవుడు కృప ఎక్కువ ఇచ్చినాడు. ముసుకేసుకున్నారంటే వాళ్ళు నిద్రపోతుంది అర్థం కాదు, వాళ్ళు సోత్తమది అర్థం కాదు. అప్పుడప్పుడన్నా కొంచెం కదిలిస్తా ఉంటే కొంచెం ఏదో చేతులు ఎత్తుతున్నారు. నిద్రపోయేందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అంతమంది చెప్పినారు. చూడండి, అట్లా ఉంటుంది. జాగ్రత్తగా వినాలా దేవుని వాక్యాన్ని. ప్రతి మాట పట్టుకోవాలి. ప్రతి మాట పట్టుకుంటేనే అందులో మనం జీవించి ఆశీర్వాదాన్ని పొందుకోగలం. వాక్యం అనేది చాలా జాగ్రత్తగా మనం వినాలి. కొవ్వొత్తిని చూసినట్టయితే అది కరిగిపోతూ కూడా వెలుగునిస్తూ ఉంటుంది. చపలుడు దేవుని నామమును మహిమపడతాం. అది వెలుగుతా ఉంటుంది. అదెంత కరిగిపోతా ఉంటుంది. దేవుని పిల్లలుగా నువ్వు అలా లోకములో నీ కుటుంబం కోసం కన్నీరు గార్చి కష్టాలైనా, నష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా, సమస్యలైనా దేవుని కొరకు నువ్వు అలానే నిలబడాలి. ఈ లోకంలో నువ్వు అలా జీవిస్తే పరలోకంలో రాబిడ్డ నీకోసమే కిరీటం ఉంచానంటాడు. చపలుడు దేవుని నామమును మహిమపడతాం. ఈ లోకంలో నువ్వు ఓర్పు లేకుండా, సహనం లేకుండా, నెమ్మది లేకుండా నువ్వు జీవించితే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావది. అది కాచుకొనుటకు నిప్పు కాదు అని మాట ఉంటుంది బైబిల్లో. అది కాచుకొనడానికి అది నిప్పు కాదు, యుగాలు అది మడుతూనే ఉంటుంది. యుగం అంటే తెలుసా నీకు? అసలు రోజు సంగతి తెలుసు, 24 గంటలు, నెల సంగతి తెలుసు, సంవత్సరం సంగతి తెలుసు. యుగం అంటే చూసారా? యుగాలు. ఎన్ని యుగాలు ఉంటే అన్ని యుగాలుగా. అగ్ని ఆరదు, పూర్తి చేయండి. అందరు కొత్త వాళ్ళ ఏమన్నా ఇప్పుడు వాక్యం తెలియని వాళ్ళ? అగ్ని ఆరదు, పురుగు. ఆడికి ఇష్టపడేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? ఆడికి పోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. సైతాన్ అంటే ఇష్టపడేటోళ్ళు ఉన్నారా ఎవరన్నా? సైతాన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అడిగి నరకానికి పోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కానీ బీడంటే ఏం చెప్పండి? సారాయి అంటే, ఆకొక్క అంటే, సీరియల్ అంటే, సినిమాలంటే, అంటే దాని ద్వారా నేరుగా ఆడికే కదండి పోయేది. నేరుగా ఆడనే పోయి పడతావు. నువ్వు వద్దన్నా కూడా జారుడు పడ మాదిరిగా. ఎక్కటమే నీకు తెలిసి ఇంకా జారి ఆడబడతావో నీకు తెలియదు. ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు ఏది పట్టుకున్నావో దాన్ని విడిచిపెట్టు నువ్వు గాక, యేసయ్యను పట్టుకుందువు గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. చెడు వ్యసనాలన్నీ విడిచిపెట్టాలండి ప్రభు నమ్మినామంటే. లోకమునకు వేరే రక్షణ పొందాలి, పూర్తిగా మారు మనసు పొందాలి. ఒక ఆయన బాప్తిజం ఇస్తుంటే కుడి చెయ్యి అట్నే పైకి పెట్టుకోవాలంట. ముంచయ్యా అంటుంటే వద్దయ్యా పాస్టర్ గారు ఈ చెయ్యికి ఒక్కదానికి వద్దంటున్నాడంట. ఎందుకయ్యా ఇద్దరిని చంపాలి, ఇంకా ఈ ఒక్క చెయ్యికి బాప్తిజమే కాక చెప్తానంట.
నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుంది. బాప్తిసం అంటే పూర్తిగా మారినాక తీసుకోవాలా, పూర్తిగా పాత మనిషి చచ్చిపోవాలా, పాత మనిషికి కనపడకూడదు. ఇంకా పాత మనిషికి కనపడుతున్నాడంటే చచ్చిపోయినాడు, పాతి పెట్టి వచ్చిన మళ్ళీ కనపడుతున్నాడు, దాని అర్థం ఏంటండి? సచ్చినాడా? నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుంది? అమ్మ అక్క అన్న వినండి, పాతి పెట్టి వచ్చినాడు మళ్ళీ కనపడుతున్నాడు, తిరుగుతున్నాడు అనుకో, మాట్లాడుతున్నాడు అనుకోండి, నిజంగా చచ్చిపోయినట్టేనా? మరి నువ్వు పాతి పెట్టబడినావు కదా, లోకమునకు వేరే రక్షణ పొందినావు కదా, పాత జీవితాన్ని అంతా పాతి పెట్టినావు కదా, బాప్తిసం పొందినావు కదా, మరి ఆ మాటలు మారలేదే, ఆ తలంపులు మారలేదే, ఆ ఆలోచనలు మారలేదే, ఆ పరిశుద్ధమైన జీవితానికి వేరుగా లోకస్తుల మధ్య బ్రతుకుతున్నావే, లోకములు ఉన్న వారికి నీకు పెద్ద తేడావి కనపడలేదే. ఏం మారినట్టు? ఇక స్నానం చేసి వచ్చినట్టే. ఇంకా నేను ఇలా చెప్తాను, ఇక స్నానం చేసి వచ్చినట్టే. దానివల్ల నీకు లాభమేమి? ఎన్నిసార్లు మునిగొచ్చినా, నీ తలనీలాలు గుండు అంత ఎంటికలల్లా దేవుడికి ఇచ్చొచ్చిన లాభం ఉందంటారు? గుండు కొడితే గుణం మారుతుంది, బట్టలు మారిస్తే బ్రతుకు మారుతుంది. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ నుండి కావాల్సింది దేవునికి ఏంటైనా ఉందంటే హృదయమే. ఈ హృదయములో ఆయనకు చోటిచ్చి, ఆయన మాటలకు చోటిస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచివండి. చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం దగ్గరగా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గరికి పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని వచ్చి మీకు ఏమి ఇష్టమైనది కావాలంటే ఎన్నెన్ని అడుగుతారో, ఎన్నెన్నో అడుగుతారు కదండి. ఒక రాజు కూడా భక్తి చేస్తా ఉంటే దేవుడు దిగి వచ్చి నీకేం కావాలని అడుగు అన్నాడు. మనమైతే ఎండి కావాలన్నా బంగారం కావాలంటే ఆ ఎండి కావాలయా బంగారం కావాలా ఇంకేమేమి అడుగుతాం. ఆయన ఏమన్నాడంటే నాకు జ్ఞానం కావాలన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమడిగినాడు? జ్ఞానం అడిగినాడండి. జ్ఞానం లేనివాడికి డబ్బులు ఒక చేతికి ఇచ్చినామనుకో ఏం చేసుకుంటారు? ఇస్తారు, సరే ఖర్చు పెడతారు. అంగడోడు రాట మాల్సి బండోడు రాట మాల్సి, అది అవసరం లేకపోయినా కొంటారు. ఇక అది ఇంట్లో ఆల్రెడీ ఉన్నారన్నా కూడా ఉన్నది కూడా అది ఎందుకు లేదు, పాతిని పడేసి కొత్తది. వ్యర్థమైన ఖర్చులు. ఈరోజు అప్పుల పాలు కావడానికి చాలా మంది కారణం ఏంటంటే అది అవసరం లేకపోయినా కొంటారు. ముందు ఒక వస్తువు కావాలి, ఒక వస్తువు ఇంట్లోకి తేవాలి అంటే ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుడు అనుమతి ఇస్తే తీసుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన పూర్వకంగా నువ్వు ఏ పని చేసినా దీవించబడదు గాక. జ్ఞానం అడిగినాడు. జ్ఞానం కలిగినోడి కాడ 100 రూపాయలైనా చక్కగా దాచిపెట్టుకుంటాడు. ఇది తనకు, తన పిల్లలకు, తన కుటుంబానికి అవసరమైనవి తీసుకుంటాడు. జ్ఞానం లేని వాళ్ళ కాడ 1000 రూపాయలన్నా 10,000 మిగులుతాయంటారా? ఈరోజు నీ జ్ఞానం ఉన్నట్టయితే నీ కుటుంబంలో ఎవరికల్లా మిగలాలి, ఎవరికల్లా నువ్వు పోగు చేసినవి ఉండాలి, నువ్వు దాచిపెట్టింది కనపడాలి. నీకు జ్ఞానం ఇంకా తక్కువగా ఉందని దేవుడు అంటున్నాడు. వీళ్ళ జ్ఞానం ఎవరైనా కొదువుగా ఉంటే ఏం చేయాలా? దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నేను కష్టపడుతున్నాను కానీ మిగలట్లేదయ్యా, నాకు జ్ఞానము దయచేయి. అది ఖర్చు పెట్టాలా వద్దా, ఇది ఏమి కొనాలా, నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా, జ్ఞానం ఇవ్వు ప్రభువా, నా కుటుంబాన్ని పోషించుకునేదానికి నాకు జ్ఞానం దయచేయి ప్రభువా. ఈరోజు ప్రియుల జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుందని దేవుని వాక్యం రాయబడింది. జ్ఞానం లేక చాలా మంది కుటుంబాలు పతనం చేసుకుంటున్నారు. ఇచ్చిన కుటుంబంలో నమ్మకంగా లేకుండా ఇచ్చిన దేవుడిచ్చిన కుటుంబంలో, దేవుడిచ్చిన సంతానం, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన సమస్తాన్ని దేవుని మార్గములో కాక వ్యతిరేకమైన మార్గములు వెళ్ళి ఒకసారి అంటున్నాడు, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఇవి అర్థం కావాలి షార్ట్ కట్గా. ఒకసారి చిన్న ఇల్లు, ఇంకోసారి పెద్ద ఇల్లు. దాని అర్థం ఏంటండి? దేవుని మార్గంలో ఉన్న లక్షణమేనా? చిన్న ఇల్లు పెద్ద ఇల్లు. తల్లి చెల్లి అక్క, దేవుని నమ్మితే అలాంటి మాటలు, అలాంటి ఆలోచనలు, అలాంటి క్రియలు జరగకూడదు. దేవుని వాక్య ప్రకారం అంటే చెప్పింది చెప్పినట్టు నిలబడేదానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా, నేను నిలబడలేకపోతున్నాడు ప్రభువా,
ప్రభా నేను అలా ఉండలేకపోతున్నాను ప్రభా, నువ్వు నాకు సహాయం చేయ ప్రభా అని ఉపవాసం ఉండి దాన్ని జయించేంత వరకు దేవుని కొరకు కలిపెట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 పూటలు తింటే కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాం. ఒక దాన్ని జయించాలంటే నువ్వేం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చాలా ఊర్లలో నేను సాపలేపనం చేసుకుంటూ తిరుగుతూ సంచరిస్తా ఉంటే అనేకులందరూ రోగులలో ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంటారు. అన్న మాకు ఈ సమస్య ఉందన్న, మా కుటుంబంలో ఈ సమస్య ఉందన్న, మాకు ఈ రోగం ఉందన్న. ఎంతో మంది దగ్గర తిరిగామంటే నేను చెప్పేవాడిని, పలానా పాస్టర్ దగ్గర ఇవ్వండి, ప్రార్థన చేస్తారు, మీరు బాగా పలానా చోట మీటింగులు జరుగుతున్నాయి, పలానా బెల్లంపల్లె పోండి, పలానా ఇంకోసారి పోండి అని చెప్పేవాడిని. నేను ఆ టీవీలలో సెల్ ఫోన్లలో సాక్ష్యాలని చెప్తుంటే ఒకరోజు మార్కు సువార్త 17:18, 16:17-18-19 వాక్యాల్లో నమ్మిన వారి వల్ల నీ సూచక్రియలు కనపడతాయని ఉంది. నా నామమున దెయ్యములు నిలబడతారు, నా నామంలో రోగులు మీ చేతులు ఉంచితే వాళ్ళు రోగులు స్వస్థత పొందుతారు. ప్రభా నమ్మిన వారికి ఇస్తానన్నావు కదా ఈ శక్తి, మరి నేను కూడా నిన్ను నమ్ముకున్నాను కదా, అయితే నేను నమ్ముకున్నది అంత ఉత్తునేనా? అంటే నేను నమ్ముకున్నది కరెక్ట్ కాదా? మరి నేను ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ కార్యాలు జరగట్లేదే. అందరికి సాయం చేస్తావు కదా. ఏడవడం ప్రారంభించినాను కానీ సెల్ ఫోన్ దూరం పెట్టుకోవడం నా మనసులో లేదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. దేవుడి కాడేమో ఏడుస్తున్నాను, ప్రభువా నాకు సాయం చేయ ప్రభువా, ఆ శక్తి నీ ప్రభువా, ఆ బలం నీ ప్రభువా, ఆ కృప నీ ప్రభువా, ఆ వరాన్ని నీ ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను కానీ చేతులు ఏం వదిలిపెట్టలేదు. దేవుడు మూతి మీద చంపి సెల్లును దూరం చేసినాడు. దేవునికి స్తోత్రం. సెల్లు దూరం అయిపోయినాక ఇంకా ప్రార్థన చేయడం ప్రారంభించినాడు. ఫస్ట్ బాధ అనిపించింది. ఏందబ్బా సెల్లు లేకుండా ఈరోజు కాగితాలు ఏరుకునే వాళ్ళకి కూడా ఏముంది, సెల్ ఫోన్ ఉంది, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకొచ్చుకుంటున్నాను కదా, మళ్ళీ నేను ఒక సెల్ ఎందుకు కొనుక్కలేకున్నాను నాయన అంటే అది నాకు ఇష్టమైంది నీ నుండి దూరం చేయటం అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది నాకు ఇష్టము, అది నీ నుండి దూరం కావటం. ప్రభువా నీకు ఇష్టమైతే నేను తీసేస్తానని ఈ రోజుకి నాకు చేతిలో సెల్లు లేదు. అందుకే ఏడొస్తున్నది కూడా పాస్టర్గా తెలియదు. ఇంకా వస్తూ ఉంటాడు లే టయానికి. ఒక్కటే ఫోన్ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. ఎవరైనా స్త్రీలు ఎవరైనా చేస్తారు, పాస్టర్ దగ్గర పెడతాం, వాళ్ళ బాధలు ఏదో సమస్య ఉంటే ప్రార్థన చేయడానికి. అంటే ఆ సెల్ ఫోన్ దూరం అయిపోయిన తర్వాత బైబుల్, బయటికి పోతే బైబుల్, ఇంట్లోకి వెళ్తే బైబుల్, పొలానికి పోతే బైబుల్, వాక్యం చదవగానే దేవుడు మాట్లాడడం ప్రారంభించినాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు కార్యాలు చేయడం ప్రారంభించినాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒకప్పుడు కేజీ కొనుక్కొని బ్రతికే నా జీవితంలో ఈరోజు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. బియ్యం కావాలంటే కేజీ కొనుక్కునేవాడు. ఈరోజు నా స్థితిని మార్చాడు, నా పరిస్థితిని మార్చాడు. ఒక వ్యక్తి కోసం కన్నీరుగా చదువుతా ఉంటే వెనుకమ్మడి దేవుడి కార్యాలు చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా దగ్గర డబ్బు లేదు కానీ దేవుని కృప మాత్రం ఉందని చెప్పగలను. సభలో దేవుని నామని మహిమపరచాలి. ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఫోన్ లైన్లో ఎంతమందికి ప్రార్థనలో ఏ టైం పడుకుంటాం, 2 అవుతుంది 3 అవుతుంది ఒక్కోసారి. మేము రాత్రి పగులు ప్రయాణాలు పల్లెకు సువార్త వెళ్ళిపోవటమే. సమయం దొరకగానే దేవుని సువార్త ఒక్కలకైనా సువార్త అందించాలి, ఒక్కలకైనా యేసు ప్రభు గురించి తెలియచేయాలి. ఇది మా ఆశ. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశ పడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు అండి. ఈరోజు ప్రభు మాటలు మనం వింటున్నాం. ఆయన మార్గంలో మనం వెళ్ళాలి. ఆయన మార్గంలో వెళ్తే మనకు క్షేమం. ఆయన ఇరుకు మార్గం అది. ఈరోజు నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు వెళ్ళడానికి లేదు. నీ ఆలోచన ఇష్టానుసారంగా నువ్వు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు ఎవరి స్వాధీనంలో ఉండాలి? దేవుని స్వాధీనములో ఉండి ఇది దేవునికి ఇష్టమా కాదా అని నువ్వు ఆలోచన చేయాలి. రండి పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట మరలా నేను చదువుతాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుతుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధను, దేవుణ్ణి విసర్జించడం ద్వారా, దేవుని మాటల్లో నిర్లక్ష్యం చేయటం ద్వారా, దేవుని సన్నిధిలో గడపకుండటం ద్వారా నీకు నీవే ఈ బాధను కలగ చేసుకుంటుంది. నీకు నీవే బాధను కలగ చేసుకుంటుంది. ఈరోజు నువ్వు బాధపడటానికి కారణం
నీకు నువ్వే తెచ్చుకున్న చెడ్డ వ్యసనాలు, చెడు వ్యసనాలు బాల్యము నుండే నువ్వు నేర్చుకోలేదు, పుట్టుకతోనే రాలేదై మధ్యలో వచ్చినాయి. దేవుడైతే నిన్ను యథార్థవంతులుగానే పుట్టించాడు. నువ్వు వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవునికి దూరం అయిపోయావు. దేవునికి అసహ్యమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి నువ్వు పాటిస్తున్నావు కనుక నువ్వు బాధను కొని తెచ్చుకున్నావు, నష్టపోతున్నావు. చివరికి ఎక్కడికి వరకు చేరావంటే మరణ పంచులోనికి చేరావు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, మోకరిస్తాం. ప్రభువా, వాతావరణాన్ని అనుకూలపరచండి. యేసు క్రీస్తు నామమున వర్షం ఆగిపోను గాక. యేసు క్రీస్తు నామమున వర్షం నిలిపివేయ చేయబడును గాక. యేసు క్రీస్తు నామమున వర్షం ఆగిపోను గాక. తండ్రి, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆటంకపరుస్తున్నా ప్రకృతి యేసు నామములో తండ్రి ఇప్పుడు తాకండి అయ్యా. నాయనా, నీ బిడ్డలను చేరువచ్చారు. నీ బిడ్డలని ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, వెలుగుతో నింపండి. ఈ కార్యములు జరిగించండి. నీ బిడ్డలందరినీ తాకండి, 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 తాకండి. ప్రతి బిడ్డలను తాకండి, ప్రతి బిడ్డలని ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, వెలుగుతో నింపండి. అయ్యా, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. నీ బిడ్డల హృదయాలలో అయ్యా నీ ఆత్మ కార్యములు జరిగించండి తండ్రి. నీకు వ్యతిరేకమైనది తొలగించేదానికి అయ్యా, నాయన నీకు వ్యతిరేకమైనది విడిచిపెట్టేదానికి సహాయం చేయి ప్రభా. పరిశుద్ధాత్మదేవా, ఈ స్థలంలో మీరు వచ్చినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, ఈ స్థలంలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, వాతావరణం అనుకూలపరచండి. ఎస్ తండ్రి, నైనా డేరాలలో ప్రభువానైనా స్థలంలో ప్రార్థన జరుగుతా ఉందా. ఈ ప్రార్థన కూడిక మీ నామానికి మహిమకరం రావాలి, మహిమ వచ్చేటట్టుగా మార్చబడాలి. ఈ ప్రార్థన కూడికలో అద్భుత కార్యాలు జరగాలి. ఈ ప్రార్థన కూడిక ఘనంగా జరగాలి. ఈ ప్రార్థన కూడికలో మీరే ఎస్ తండ్రి మీ కార్యములు ఇప్పుడు మీ కరుణారు చూడాలా. ఎస్ మేము చూడాలా తండ్రి. మీరు చేసే కార్యములు మేము చూడాలా. నీకు నీవే ఈ బాధ తెచ్చుకుంటేవి అన్నావు తండ్రి. నిజంగా ఈరోజు బాధలు పట్టడానికి, ఇబ్బందులు పట్టడానికి, సమస్యలో చిక్కుకోవటానికి నీ మార్గం నుండి తప్పి తిరగటమే. ఒప్పుకొని విడిచిపెడుతున్న వారిని ఈరోజు క్షమించండి తండ్రి. క్షమించండి తండ్రి. నీ ఎదుట యథార్థంగా వచ్చి, నీ ఎదుట ప్రభువా ఎక్కడైతే తప్పిపోయారో, ఏ స్థితిలో పడిపోయారో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందడానికి ఈరోజు నీ బిడ్డలకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. స్తోత్రం చెబుతాం అందరం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడని యేసయ్యకే స్తుతి కలుగును గాక. పరిశుద్ధుడని యేసయ్యకే మహిమ కలుగును గాక. పరిశుద్ధుడని యేసయ్యకే స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు చెందును గాక. తండ్రి, నీకే స్తోత్రము. వాతావరణం అనుకూలపరిచినందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, దైవ గ్రంథంలోకి రండి. ఒక మాట నేను చదువుతాను. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 13వ వాక్యం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఈరోజు ప్రియులారా, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారు. భయము, భక్తి, ఇక్కడ రెండు ఉన్నాయి. అక్క వినాలి, అన్న వినాలి. ఎన్నున్నాయి? భయము, భక్తి. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. ఈ రెండు ఉండాలి. భయం ఉండాలి దేవుడంటే భక్తి ఉండాలి. ఈరోజు ఉదయకాల సమయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా మంది చేతులు దించే వాళ్ళు కనపడతారు. లేచిన వెంటనే మొట్టమొదటికి స్థానం దేవునికి ఇచ్చే, ప్రభువా ఈ పగలంతా కాపాడయ్యా అనేటువంటి వాళ్ళు తక్కువైపోతా ఉన్నారు.
నిజంగా నీ హృదయం మీద చేసుకుని చెప్పగలవా లేచిన వెంటనే, ప్రభువా ఈరోజు నీ సన్నిధికి వెళ్తున్నా, నీ మాటల ద్వారా నన్ను ధైర్యపరచు, బలపరచు. నీ మాటలు నాకు కావాలయ్యా. జుంటి తేనె దారుల కన్నా మధురమైనవి. బంగారం ఏడన్నా కనపడితే దాటుకుని వెళ్ళిపోతామండి, చేత పట్టుకొని పోతాం కదా. ఏందమ్మా చెప్పరు, పట్టుకోరా మీరు? గాజుల పల్లెకి ఆడిపోతే వజ్రాలు దొరుకుతున్నాయి అంటే ఇంకా వాన పట్ట మళ్ళీ పరిగెత్తుకొని వెతుకుతా ఉంటారు. ఏ చిన్న కొంచెం తలక్కిన మెరితే చాలు ఉండని లేని దాన్ని జోలు వేసుకుంటారు. అంటే అది విలువైనదని నువ్వేం చేస్తా ఉన్నావు, దాన్ని దాచిపెడతా ఉన్నావు. దేవుని వాక్యం అంతకన్నా విలువైనది కాదా? దేవుని వాక్యాన్ని అంతకన్నా విలువైనది కాదా? వాక్యం వస్తూ ఉంటే దాన్ని ఏం చేస్తావు, టక్కున మార్చేస్తావు. నీ దృష్టిలో ఏంది అది? నీ దృష్టిలో ఏంది? తర్వాత చూద్దాంలే, తర్వాత ఇందాంలే. బంగారం అయితే పోగొట్టుకుంటావా? వజ్రం అయితే పోగొట్టుకుంటావా? తర్వాత తీసుకుందాంలే, తర్వాత అనుకుంటావా? అంతకన్నా విలువైంది కాదా? నీ మనసు మారాలి, నీ బుద్ధి మారాలి. అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. వాక్యాన్ని దాటి వెళ్ళిపోకూడదు. వాక్యం వస్తుందంటే నిలబడి వాక్యం వినిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటావో నీకు దేవుని సహాయము అలానే వస్తుంది. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా పని చేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. పనిలో శ్రద్ధ ఉండాలి. నువ్వు దేవుని పనిలో నీకేముండాలి? శ్రద్ధ ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ఉండాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తా ఉంటారు, ఆమెనన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఎదురు తిరిగి ఏమంటారంటే, అది జరుగుతుందంటవా అక్క, జరుగుతుందంటవా అన్నంటే వాళ్ళకేం లేదు. వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళకి నేను చెప్పాను మా మధ్య, అక్క ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ పోతున్నానన్నా, ఏదో గుండె దగ్గర ఏదో సమస్య ఉన్నానన్నారన్నా, నేను పోతున్నాను టెన్షన్ బాధపడుతుంటే నేను చెప్పినమ్మా, నువ్వు యా ఊరు తిరిగి వచ్చినా, ఏ డాక్టర్కి అడిగిపోయినా నేను వెనకమ్మటి ఇప్పుడు ప్రార్థన చేస్తా. ఏమని? నువ్వు రిపోర్ట్లు అన్నీ చూసుకో, అన్ని నార్మల్నే వస్తాయి, నీకు నార్మల్నే వస్తాయి. నేను చెప్తున్నా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా అంటే, ఆ గుండె టెస్ట్ చేసేప్పుడు ఏడవటి పెడతారు కదా అయ్యండి స్లిప్పులు, అవి కీ నరిసేపోయింది ఇలా, ఇంకా కొంచెం భయం ఎక్కువ అవుతుందండి. నేను చెప్పిన, నువ్వు భయపడొద్దమ్మా, నువ్వు భయపడతా, కీ అని అర్థమే ఉండదు అది, నువ్వు భయపడగాకని చెప్తానే ఉన్నా. అది అరిచినప్పుడల్లా డాక్టర్ పక్కకు పిలిచి కుమారుని పిలిచినప్పుడల్లా ఇంకా భయపడుతుంది. ఏందో చెప్తున్నాడు. నేను ముందే ఏం చెప్పినా, అన్ని నార్మల్ వస్తాయి. హాస్పిటల్ నుండి బయటకు వస్తే 20,000 బిల్లు వేసినారు ఒక్క రోజుకి. ఏమొచ్చింది రిపోర్ట్ అంటే అన్ని నార్మలే. ఇలా టెన్షన్ పెట్టి పంపించినారు. ఆడికి పోతే గుండె దగ్గర ఏందో ఉన్నది అన్ని చెక్ చేస్తే ఏమి లేదు, అన్ని. నేను రాత్రిలో కూర్చొని ప్రార్థన చేస్తాను, ప్రభువా నీ బిడ్డ హాస్పిటల్లో ఉంది నాయన, ఎట చేస్తావు, అన్ని ఏం రావాలా, అన్ని నార్మల్ రావాలా, ఇంటికి నీ బిడ్డ క్షేమంగా తిరిగి రావాలైనా. ఆదివారం అసలు ధోరణి పని నుండి వస్తున్నారు, వంటలు ఉండేవాళ్ళు లేరు నాయన, నీ బిడ్డ పోయి హాస్పిటల్ అంటే 7 వంటలు ఎవరు వండుతారు, కాబట్టి నీ బిడ్డను తొందరగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి వీడికి పంపించిన ఆయన. అక్క చెప్పి 2 ఆటోలకు వస్తున్నామన్న జనాలు వస్తున్నారుగా, వంటలు ఉండేవాళ్ళు లేరు నాయన. నాకల్లా రాత్రిల్లా అదే ప్రార్థన. ఉదయం కల్లా ఇంటికి వచ్చి డిశ్చార్జ్ అయ్యి వచ్చి కూర్చుని చెమటలు పడుతున్నాయి. ఆరో గాలి ఆడలేదు, చెమటలు పడుతుంటే అమ్మ భయపడుతుంది, ఏందో చెమటలు పడుతుంది, అమ్మ మాకు కూడా చెమటలు పడుతున్నాయి, నువ్వు ఆ చెమటలు చూసి ఇంకా భయపడగాక, నీ భయమే నిన్ను ఏది ఇస్తామని తల్లిని ధైర్యపరిచి మంచినీళ్ళు తాగి ఇస్తే ప్రార్థన చేసిన ఇంకా ఫ్రీ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫ్రీ అయిపోయింది. రాత్రి అల్లా బెడ్ మీద పడుకొని ఆలోచన చేస్తుంటే నేనే కనపడుతున్నానంట. మోకాళ్ళ కాడ బైబిల్ పెట్టుకొని మోకరించి ప్రార్థన చేస్తున్న, తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రార్థన చేస్తుంటే కనపడుతున్నావు నువ్వు అంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, దేవుని పిల్లలతో దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు హాస్పిటల్లో ఉండు, ఆడన్న ఉండు, కానీ నువ్వు ప్రార్థన అనేది కూడా చేస్తావు అంటే దేవుడిని వెనకమ్మటే వస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తుంటే, ఆయన యందు భయభక్తులు కలిగి వారిని ఆయన్ని విడిచిపెట్టాడు. అసలు ఇక్కడ నీ పిల్లలను ఒక మాట వినకపోతే ఒక దెబ్బ కొడతావు, దూరం అయిపోయి ఉంటాడు, ఏదో ఊరు పోయి ఉంటాడు, ఎప్పుడు పిలుచుకొని ఉంటావా? ఇంకా వాడికి నాకు సంబంధం లేదని ఎప్పుడు ఉంటావా? నీ కోపం తగ్గగానే మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళా ఫోన్ చేసి లేకపోతే మళ్ళీ స్నేహితులతో ఎవరొకరితో మళ్ళా ఎట్లా పిలుచుకుంటావు. నీ పిల్లలపైనే నీకు అంత ప్రేమ ఉంటే
నిన్ను సృజించినటువంటి తన చేతులతో నిర్మించుకున్నాడు నిన్ను, నన్ను, మనందరినీ. మన పైన ఆయన ప్రేమ లేదా? ఈరోజు నువ్వు తప్పిపోయినావని, ఈరోజు నువ్వు దూరంగా ఉన్నావని, ఆయనకి వ్యతిరేకమైన పనులు చేసినావని ఆయన నిన్ను చంపడు. నీకు ఇంకా సమయం ఇచ్చి మారమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ మనసును మార్చుకోమంటున్నాడు, నీ తలంపులు మార్చుకోమంటున్నాడు. నువ్వు ఆయన సన్నిధులు నిలబడితే నిన్ను ఎక్కడ నువ్వు నిందించబడినావో, ఎక్కడ నువ్వు గాయపరచబడినావో, ఎక్కడ నువ్వు తలదించుకున్నావో అదే ప్రాంతంలో నిన్ను తల లేవనెత్తాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. బీజలను పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తేవాడండి నేను ప్రకటిస్తున్న యేసయ్య. విడిచిపెట్టేవాడు కాదండి. ఎవరన్నా బాగా ఇష్టం అనుకోండి, వాళ్ళ పేరు ఎవరు రాసుకుంటారు? కొంతమంది గుండెల మీద కూడా రాసుకుంటున్నారు, చేతుల మీద రాసుకుంటున్నారు. ప్రభు అన్నాడు, అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను మిమ్మల్ని అన్నాడు. చబలుడు దేవునామని మహిమపడు. ఎంత ప్రేమ ఉందో నీకు అర్థం కావాలి. ఆయన ప్రేమను నువ్వు కనుగొంటే అసలు నువ్వు ఆయన నుండి తప్పిపోలేవు, పక్కకు కూడా పోలేవు. అసలు ఆయన నీ కోసం బలి అయిపోయినాడు. ఆయన సొగసును స్వరూపాన్ని మొత్తం పూర్తిగా కోల్పోయినాడు. ఆయన ఆకారమే లేదు, మారిపోయింది. సుందరుడండి, అందగాడు, అంత సౌందర్యం కలిగిన వాడు, పరిశుద్ధుడు. ఆ ప్రభు నీ కోసము గలలు ఉమ్మి వేస్తా ఉంటే భరించాడు. తలపైన ముల్లడి కిరీటం వేసి కూర్చుతా ఉంటే భరించాడు. ఒక మాట కూడా లేదండి. బరువైన శిలువ మోపిస్తా ఉంటే భరించాడండి. పిల్లరా, ఈ పళ్ళ నాగేళ్ళ సాళ్ళ వల్ల దున్నబడింది. కొరడాలు తీసుకుని కొడతా ఉంటే కండలు ఊడి పడతా ఉన్నా, బ్లడ్ అలా కారిపోతున్నా కూడా ఒక్క మాట కూడా లేదు ఎదురు జరిగి. మౌనంగా భరించినాడు. చివరికి శిలువ పైకి ఎక్కించినాక కూడా బల్యం తీసుకొని పొడిస్తే పక్కలో రక్తమల్లా గారిపోయి నీరు కూడా వచ్చేసింది బయటికి. ఎందుకో తెలుసా అంత భరించింది? ఎందుకు తెలుసా అంత భరించింది? నువ్వు నీ పిల్లల కోసం ఎంతో కష్టపడతావు కదా, వాళ్ళు బాగుండాలని. రాత్రి పగులు చేస్తావు కదా, రాత్రి పగులు ప్రయాణాలు చేసి కష్టపడతావు కదా, రూపాయి పోగేసేస్తావు కదా. అయితే నీ పిల్లల కోసం అంత కష్టపడుతున్నావు. నేను ప్రకటిస్తున్న ప్రభు మనందరి కోసం ఆయన బలి అయిపోయాడు. చబరోడు దేవునామని మేము. ఎందుకయ్యా నీకు ఇంత బాధ? ఎందుకయ్యా నువ్వు మా మీద ఇంత ప్రేమ అంటే, మీరు నా పిల్లలు అంటాడు. మీరు నా పిల్లలు, నేను విడిచిపెట్టలేను. మీరు విడిచిపెట్టినట్టుగా, మీరు నన్ను చూసి పక్కకు వెళ్ళిపోయినంతగా నేను మిమ్మల్ని చూసుకుంటే నేను పక్కకి వెళ్ళిపోలేను. మీరు పాపములో ఉన్నారు మీ వైపు చూస్తే, కాబట్టి మీ పాపములు తీసివేయడానికి నేను వచ్చాను. భూమి వైపు నేను అలా చూస్తే నా పిల్లలు ఉన్నారు, నా రూపంలో తయారు చేయబడి నా పిల్లలు భూమి మీద ఉన్నారు, నా పిల్లలు పాపములో ఉన్నారు. పాపులను రక్షించుటకు ఈ లోకమునకు క్రీస్తు యేసు వచ్చాను. ఆయన వచ్చింది రక్షించుట కోసమే. ఈరోజు నువ్వు రక్షణ పొందాలనే ఈ సువార్త. ఈరోజు నుండి దేవుణ్ణి కలిగి నువ్వు ఉండాలనే ఈ వాక్య సందేశం వివరణ. నీకు నువ్వు బాధ తెచ్చుకున్నావు, ఆయనకు వ్యతిరేకమైన ఆలోచన చేసి, ఇకనైనా నీ బాధల నుండి విడిపించి, నీ శ్రమల నుండి విడిపించి, నీ రోగం నుండి విడిపించి, నీ అప్పుల బాధల నుండి విడిపించి, నీ వేదనకరమైన జీవితం నుండి విడిపించే రక్షకుడైన యేసయ్య నీకు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, నీకు సమీపంగా ఉన్నాడు. ఈ సమీపంగా ఉన్న దేవుని నువ్వేం చేయాలంటే, వెనకమ్మటే ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నాకు సమీపంగా ఉన్నావు తండ్రి అని వెంటనే ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేసారు. దేవునికి స్తోత్రం చెప్తాం బిగ్గరగా. ద్వితీయోపదేశకాండ 15వ అధ్యాయం 5వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వాక్యం. నేను ముగిస్తాను. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడలా మీలో బీదలు ఉండనే పూర్తి చేయండి. ఉండరు బీదలు ఉండరు, మీలో బీదలు ఉండనే.
ఎప్పుడు దేవుని మాటను శ్రద్ధగా. 40,000 రూపాయలు కడతారండి ఒక అరగంట వాక్యం చెప్పాలంటే టీవీలో. 35,000 రూపాయలు కడతారండి ఒక అరగంట వాక్యం చెప్పడానికి. నువ్వు ఛానల్ సింపుల్గా తిప్పేస్తావు, కానీ ఆ అరగంట వాక్యానికి 35,000 రూపాయలు ఖర్చు పెట్టి వాక్యం చెప్తుంటారు దాన్ని. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన మాట శ్రద్ధగా వింటే నువ్వు భేదతనంలో నుండి బయటికి వస్తావని. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితులు మార్చబడాలని, ఆశీర్వదించే దేవుని వైపు నువ్వు రావాలని, దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించటం అంటే వాక్యాన్ని ప్రేమించడం. బైబిల్ ఇప్పుడు తీసుకొని వచ్చింది బీరోలో పెట్టకూడదు, ఎత్తి ఎప్పుడు అందుబాటులో ఉండాలి వాక్యం. ఎప్పుడు ఖాళీ దొరుకుతుంది అప్పుడు చదువుకోవాలి. నీకు చదువు రాదా? మళ్ళీ సాకులు చెప్పి నీకు భలే మార్గాలు ఎన్నుకుంటారు. నాకు చదివే రాదన్నా, ఏదైనా లెటర్ ఇంటికి వచ్చిందంటే చెక్ వచ్చింది అనుకోండి 10,000 రూపాయలది, ఊరుకుంటాం అట్టనే. ఇది ఎట్ట మార్చుకోవాలని అందరి దగ్గర తిరిగి వస్తాం. ఊరుకుంటారండి? అంతకన్నా విలువైంది కాదా ఇది? అది దేవుని మాటలు నువ్వు చదివించుకొని వినాలా, నేర్చుకోవాలా. వాళ్ళు పలుకుతుంటే నువ్వు పలకాల వాళ్ళతో పాటు. దేవునికి స్తోత్రం. వాళ్ళు పాటలు పాడుతుంటే నువ్వు పాడాలా. నోటితో స్తుతిస్తే అక్కడున్న దెయ్యపు శక్తులు యేసునామమున కాలిపోనుగాక. నువ్వు దేవుని మహిమపరచాలి, దేవుని నువ్వు గణపరచాలి. నీలో భేదాలనే వాళ్ళు లేకుండా నేను చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. చివరి భాగం నేను చదివి ఇక నేను ముగించేస్తాను. ఇక్కడ లూకా సువార్తలోనికి రండి. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం. లూకా సువార్త 11:28. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని కైకొని వారు ఇలా చూసారా? విని దాన్ని గైకొనాలి, విని దాన్ని పాటించాలి, విని వాక్యానుసారిగా జీవించాలి, విని విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు వాక్యం విన్నావంటే ఆ వాక్య ప్రకారం నువ్వు ఉండాలి. బేల్దారులు చూస్తుంటారు కదా, బేల్దారు గోడ కడతా ఉంటాడు. కొంచెం ఇటుక కొంచెం లోపలికి కొంచెం బయటికి పోయినా, నువ్వు బయటకు వచ్చిందని ఏం చేస్తాడండి? ఏమో ఎప్పుడు చూడలేదా మీరు? గోడలు కట్టినప్పుడు బయటికి ఉన్నదంతా కొడతాడు, సరి చేస్తాడు, దెబ్బలు పడాల్సిందే అది గోడ చక్కగా రావాలంటే. ఒక్కొక్కసారి కొన్ని దెబ్బలు పడినప్పుడు నువ్వు బాధపడకూడదు, అది నా మేలుకి అనుకొని సంతోషపడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే గోడకి చూసి ఎవరు గోడ కట్టింది అన్నట్టు ఉండకూడదు. అట్లా సరి చేస్తాడు ఆయన. నేను దారం పట్టుకుని కరెక్ట్గా ఉండాలి. ఆయన పరిశుద్ధత అనేది ఒకటి కొలత కొలుస్తాడు. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు పరలోక రాజ్యమో చేరుతారండి. పరిశుద్ధత అనేది ప్రాధాన్యతగా ఆయన కొలుస్తాడు. ఈ లోకములో నువ్వు పరిశుద్ధత అనే జీవితాన్ని నువ్వు జీవిస్తే పరలోకములో నీకు స్థానం ఉంది. అక్కడ ఆకలి దప్పులు లేని రాజ్యం అది, సూర్య చంద్రుడు లేని రాజ్యం అది, ప్రభువు ప్రకాశించే రాజ్యము, ప్రభువు వెలుగే అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అక్కడ స్థానం నీకు ఉంటుందండి. ఆ స్థానము కావాలంటే ఈ లోకములు నువ్వు ఎలా ఉండాలి? ఈ లోకములు ఎలా ఉండాలి? దేవుని రక్తములో, యేసుక్రీస్తు ప్రభు రక్తములో నువ్వు కడగబడాలి. ఎంత ఘోర పాపివైనా సరే, ఇంతవరకు నువ్వు ఎలా జీవించావో నాకు తెలియదు, కానీ ఇక్కడ నుండి ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయనకు కొరకు బ్రతకడానికి ఒక తీర్మానం తీసుకో. ఆయన చేయి పట్టుకొని నడిపిస్తాడు. నేను చాలా మందికి చెప్తాను, అక్క బాప్తీసం తీసుకున్నావంటే ఇప్పుడేనన్నా అంటే ఎప్పుడు తీసుకోవాలని. కొడుకు పెళ్ళి అయిపోయినాక, కూతురు పెళ్ళి అయిపోయినాక రేపు ఉంటావా? గ్యారెంటీ ఉందా? రేపేం జరుగునో నీకు తెలియదు. అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదు ఈ జీవితము. ఈరోజు నీకు ప్రాణం ఉండగానే ప్రభువుని నేను తెలుసుకోవాలి. కాబట్టి రేపేం జరుగునో తెలియదు కనుక నిన్ను నువ్వేం చేయాలి? వెనుకమ్మటే వాక్యం వినపడిన వెంటనే మారు మనసు పొంది రక్షణ పొందాలి. నేను అంటాను, మీకు ఏ స్థానికంగా ఎక్కడ చర్చిలు ఉన్నా వెంటనే వెళ్ళిపోండి. ప్రార్థన జరుగుతా అంటే వాక్యం వినండి, బలపరచబడండి. ఎంత సమృద్ధిగా వాక్యం వింటే అంత మేలు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య మళ్ళీ పోటైంది, అక్కడికి పోతాం, ఇక్కడికి పోతాం, ఆడికే పోతాం. ఏందో మన జనాలు మాకెళ్ళి కానీ మాకెళ్ళి ఇట్టగా
యాడికైనా బొమ్మని చెప్తాను. దేవునికి స్తోత్రం. యాడికైనా పోయి దేవుని వాక్యం వినండి. దేవునికి స్తోత్రం. మనిషి దగ్గరికి కాదు మనసులు చేర్చబడాల్సింది, దేవుని వాక్యం దగ్గరికి మనసులు చేరాలి. దేవునికి స్తోత్రం. వాక్యం అనేది వాళ్ళ హృదయ లోతులలో ఎంత విని ఎంత అంగీకరిస్తే అంత బలంగా ఉంటారండి. పచ్చిగడ్డి దొరికిన కాడాలు మేస్తుందనుకో, ఆ గొర్రె ఎట్టుంటదండి? ఎప్పుడు ఎండుగడ్డి ఎత్తుంటే ఎట్టుంటది? దేవుని వాక్యం ఎంత సమృద్ధిగా ఉంటే అంత మంచిది కదండి. ఇలా భయాలు ఏంటంటే అందరు యాలూరు వెళ్ళిపోతారు అని కొంతమంది భయాలు ఉంటాయి కొన్ని వర్ణాల్లో. నేను స్వార్థ ప్రకటిస్తాం కదా. నేను అంటాను, మీరు బలం పొందుకొని ఆరోగ్యం పొందుకున్నాక మీ స్థానిక శక్తులను మీరు సాక్షులుగా బ్రతకండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వినేవారిగానే కాదు, విన్న వాక్యాన్ని మరొకరికి పంచాలి. మీరు వెళ్తున్న పనుల దగ్గర దేవుని బిడ్డలుగా బ్రతకాలి. మీరు చేస్తున్న ఉద్యోగాల దగ్గర దేవుని సాక్షులుగా బ్రతకాలి. మీరు చేస్తున్న ప్రతి పనిలో వీళ్ళు దేవుని పిల్లలు, మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. అది కదండి దేవునికి మహిమ. అట్లా బ్రతకాలి కదా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని విని దానిని గైకొని వారు మరి ధన్యులు. విని 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 వినటం వలన విశ్వాసము కలుగుతున్నది. క్రీస్తుని గురించిన మాటలు ఎంత వింటా ఉంటే అంత విశ్వాసం నీకు కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో నింపబడతావో దేవుడు అంటున్నాడు, విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. తనలో చర్చను ప్రార్థన చేస్తాం. ఈరోజు నిన్ను నీ జీవితాన్ని బాగు చేయాలని దేవుడు ఆశించి నడిపించాడు. నీకు నువ్వే బాధలు తెచ్చుకున్నావన్నాడు. ఈరోజు బాధలు తెచ్చుకోవడానికి కారణం ఆయన వాక్యాన్ని వినకపోవటమే, ఆయన వాక్యానికి లోబడకపోవటమే, వాక్యమైన యేసుక్రీస్తు ప్రభుని నీలోకి చేర్చుకోకపోవటమే. ఈరోజు నువ్వు వాక్యమైన దేవుణ్ణి అనుసరించు. వాక్యమైన దేవుణ్ణి నువ్వు అనుసరించి ముందుకు సాగు. నీ కుటుంబంలో దేవుడు అద్భుతములు చేయను గాక. ఆశించింది యేసుక్రీస్తు నామములో పొందుకుందువు గాక. ఈ మధ్యాహ్న వేళ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకున్న పాటుని, ప్రభువా నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. ఈరోజు నేను నీ చేతులలోని ప్రభువానైనా నేను వచ్చేస్తున్నాను. నీ చేతు నన్ను పట్టుకో, నన్ను ఆశీర్వాదించు, నన్ను దాటి వెళ్ళొద్దు. అడుగుతావా? బిగ్గరగా నోరు తెరుస్తాం. యేసయ్యా అందాం. యేసయ్యానికి స్తోత్రాలయ్యా. నన్ను పట్టి పీడిస్తున్న చీకటి పోవాలయ్యా, నన్ను పట్టి పీడిస్తున్న రోగం పోవాలయ్యా, నన్ను పట్టి పీడిస్తున్న చెడు వ్యసనాలు పోవాలయ్యా, నన్ను పట్టి పీడిస్తున్న శాపగ్రస్తమైన తొలగిపోవాలయ్యా. యేసు రక్తం ప్రతి పాపిని పరిశుద్ధపరిచేది కదయ్యా. ఆ పాపము నుండి, ఆ దోషము నుండి, ఆ శిక్ష నుండి నన్ను తప్పించు ప్రభువా, నన్ను తప్పించు ప్రభువా. ఆ చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించు ప్రభువా. ఆ దుఃఖకరమైన దినముల నుండి సంతోషకరమైన దినముల వైపు నన్ను నడిపించు ప్రభువా. ఆ శాపగ్రస్తమైన జీవితం నాకు వద్దయ్యా. ఆ పాప సంబంధమైన విషయాల్లో నాకు పాలు పంపులు లేకుండా నాకు సాధించే ప్రభువా. నువ్వు నాకు కావాలి ప్రభువా. నీతో పాటు నేను ఉండాలయ్యా. నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. నీ కొరకు నేను జీవిస్తానయ్యా. నీ పనిలో నేను వాడబడతానయ్యా. ఎస్ తండ్రి, ఈరోజు నీ కొరకు నేను జీవిస్తాను నాయనా. నాకు నేనే బాధలు తెచ్చుకున్నాను, నాకు అర్థమైంది ప్రభువా. వాక్యమైన దేవా, నీకు దూరం అవటం ద్వారానే తండ్రి, నీ ఆజ్ఞ మీరడం ద్వారా నేను నష్టపోయానయ్యా. కుటుంబంలో నేను దుఃఖపడటానికి, ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి అయ్యా, ఈ కష్టాల కొలిమిలో పట్టడానికి కారణమయ్యా. నీ మాటను త్రోసేసానయ్యా, నీ సన్నిధిని త్రోసేసానయ్యా. నిన్ను తృణీకరించి నేను నష్టపోయాను. క్షమించు ప్రభువా. నన్ను ప్రేమించి మరలా నాకు వాక్యాన్ని వినిపించావు అయ్యా. నాకు సమీపంగా వచ్చావు తండ్రి. నన్ను దాటి మాత్రం వెళ్ళొద్దు తండ్రి, నన్ను మాత్రం దాటి వెళ్ళొద్దయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరు రారయ్యా. నీకు తప్ప నాకు ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరు రారయ్యా. నీకు తప్ప నాకు ఎవరికి
అలానే తల నుంచి ప్రభువా గుడివాడు నీ స్వరం వినాడయ్యా, ప్రభువా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, ప్రభువా నన్ను దాటి వెళ్ళొద్దని కేకలు వేసినప్పుడయ్యా, అయ్యా నువ్వు ప్రయాణమై వెళ్తూ నిలబడిపోయి ఆ కేకలు విని, అయ్యా నిజంగా గుడ్డివాడయ్యా, నిన్ను చూడలేడు కానీ నీ స్వరము విన్నాడు, నిన్ను గురించి తెలుసుకున్నాడు, ఈ మార్గం గుండా ప్రభు వెళ్తున్నాడని తెలుసుకొని ఆ జాడని కనుక్కొని ఈ స్థలంలోనికి ప్రభు వచ్చాడు, నా బాధ తీర్చగలిగింది ఆయనే, నా సమస్య తీర్చగలిగింది ఆయనే అని విశ్వాసముతో కేకలు వేశాడయ్యా. ఈరోజు అలానే ప్రభు నీ సన్నిధిలో నా బాధను, నా కష్టాన్ని, నా నిందలను, నా అవమానాలను తొలగించే దేవుడు నీవే అని, నువ్వు మాత్రమే నన్ను కాపాడగలిగిన వాడు అని, నువ్వు మాత్రమే నన్ను, నా జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు అని నేను కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ గుడివాడిని దాటి వెళ్లకుండా దగ్గరకు వచ్చి ముట్టి స్వస్థపరిచినావు, నీకేమి కావాలంటే నాకు చూపు కావాలని వెంటనే సాయం చేసినావు కదయ్యా. నా జీవితంలో కూడా నాకు ఈ మేలు చేయి ప్రభు అని అడుగుతావా? నా జీవితంలో కూడా ఈ అద్భుతం చేయి ప్రభు అని అడుగుతావా? యేసయ్యా నయమాను 7 మార్లు నీళ్ళలో మునిగిన వెంటనే బాగుపడుతూ వచ్చాడయ్యా. నేను కూడా 7 వారాలు నీ మందిరంలో తిరగాలని, నీ మందిరంలో నీ మాటలు వినాలని విశ్వాసంతో వచ్చానయ్యా. ఈ 7 వారాలలో అయ్యా నేను ఆశించిన దాన్ని, ఊహించిన దానికన్నా అత్యధికంగా చేసే దేవుడు నువ్వు అని విశ్వాసంతో వస్తా ఉన్నానయ్యా. ఊహించిన దానికన్నా అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. దుఃఖ దినములు సమాప్తం చేయి తండ్రి. అయ్యా కష్టాలు బాధలు నేను కొని తెచ్చుకున్నాను, వాటి నుండి విడిపించు ప్రభువా. రక్షించే దేవుడు కదా తండ్రి. నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, ఈరోజు నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. నాకు సహాయం చేయి ప్రభు, నాకు సహాయం చేయి. నువ్వు మాత్రమే సహాయం చేయగలిగిన వాడవయ్యా. మరణములను వేసిన దేవుడవయ్యా. నీ సమాధి ఖాళీగానే ఉంది తండ్రి. నీ వారిని వెంట పెట్టుకొని వస్తావు కదయ్యా. అయ్యా మేమందరం నేను ఎదుర్కొనేదానికి సిద్ధపరచు ప్రభువా. ఈరోజు ప్రార్థన చేసుకో తండ్రి. రోజు నీ కష్టములు, నీ కన్నీరును చూసిన దేవుడు, నీ శ్రమను, నీ ఇబ్బందులను చూసిన దేవుడు, యేసు నామములో నీకు సమాధానం ఇచ్చును గాక. యేసు నామములో నీ ప్రతి అక్కర, ప్రతి అవసరత యేసు నామములో తీర్చును గాక. ప్రతి దుఃఖ దినములు ఈ రోజుతోనే సమాప్తమవును గాక. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో యేసు క్రీస్తు నామములో గొప్ప అద్భుత కార్యం జరుగును గాక. ఈరోజు ప్రభు శరీరం గురించి ప్రార్థన చేస్తుండగా నమ్మి బాప్తిసం పొందిన వారు మీ కుడి హస్తాలలో పైకి చూపిస్తే ఆరాధనలో మీ వద్దకు ప్రభు శరీరం తేబడుతుంది. ఇక నమ్మి బాప్తిసం పొందకుండా ఉన్నట్లయితే మీరు ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ఎక్కడైనా పర్లేదు, త్వరగా మీరు సిద్ధపడి బాప్తిసం తీసేసుకోండి. ఆలస్యం చేయకండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడిన దేవుని వాక్యం ఉంది. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభు శరీరం కోసం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైనటువంటి నీ యొక్క ప్రభు శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మా కోసం స్వరూపాన్ని సమస్తం కోల్పోయావు. నల్లగొట్టబడిన మెత్తడి చిన్న పిండం మీద కాల్చబడినట్టుగా అయ్యా ఆకారం వల్ల మారిపోయింది. అయ్యా మీరు శరీరధారిగా దిగి వచ్చారు, మాకు అర్థమైంది తండ్రి. అయ్యా నిజంగా నల్లగొట్టబడినారు, మాకు అర్థమైంది. మరణించి తిరిగి లేచినాడు, మాకు అర్థమైంది తండ్రి. జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎవరైనా అయోగ్యంగా చేతులు వేస్తే క్షమించండి, శిక్ష ఉంది అన్నావు తండ్రి. ఎవరైనా మాటలు, తలంపుల ఆలోచన పడిపోయింటే, జారిపోయింటే క్షమించి ప్రభు వారిని యోగ్యులుగా నిలబెట్టుకొని ప్రభు నీ యొక్క పరిశుద్ధమైన శరీరంలో పాలు పంపులు పొందేదాన్ని సాయం చేయండి. అయ్యా నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను లేపుతానని సెలవిచ్చినావు కదా తండ్రి. ఆ వాగ్దానము ప్రభు ఆయన ప్రతి బిడ్డలు గుర్తు చేసుకొని ప్రభు అయోగ్యంగా కాకుండా యోగ్యంగా చేతులు వేసి దానికి సాయం చేయమని ఈ శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాడు తండ్రి. పరిశుద్ధమైనటువంటి ప్రభు యొక్క శరీరం మన మధ్యలోనికి వస్తుండగా ప్రభును మనం జ్ఞాపకం చేసుకున్నాం. రక్షించబడిన వారు మీ కుడి హస్తాల పైకి చూపండి. రక్షించబడిన వారు మిమ్మల్ని దాటి పక్కకి వెళ్ళిపోకుండా మీ కుడి హస్తాల పైకి చూపిస్తే మీ మధ్యలో నిలబడి మీ ప్రభు శరీరం ఇవ్వడానికి జరుగుతుంది. దాటిపోకుండా పాడబడుతుంది. ప్రభు శరీరం మీ మధ్యలోకి వస్తుండగా
జ్ఞాపకం చేసుకోండి. కొంచెం సైడ్ కలిగే ప్రయత్నం చేయండి. త్వరగా మీకు ప్రభు పాత్రలు పరిశుద్ధమైన ప్రభు శరీరం మన మధ్యలోనికి వస్తుండగా ప్రభుని జ్ఞాపకం చేసుకుని ఎవరు తల తెరసద్దు. రక్షించబడిన వారు మీ కుడి హస్తాలు పైకి చూపండి. నమ్మి బాప్తిసం పొందిన వారు ప్రభు యొక్క శరీరంలో పాల్గొంటూ పొందండి. ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అందరికీ కావాలి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తం. అందరికీ కావాలి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తం. ఇది పాపుల కొరకై పలికిన పరమ వైద్యుని రక్తం. అందరికీ కావాలి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తం. ఇది పాపుల కొరకై పలికిన పరమ వైద్యుని రక్తం. కులమత భేదము లేని రక్తము, అందరికీ వర్తించే రక్తము. కులమత భేదము లేని రక్తము, అందరికీ వర్తించే రక్తము. కక్ష క్రోధము లేని రక్తము, కన్న ప్రేమను చూచిన రక్తము. కక్ష క్రోధము లేని రక్తము, కన్న ప్రేమను చూపిన రక్తము. అందరికి కావాలి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తం. ఇది పాపుల కొరకై పలికిన పరమ వైద్యుని రక్తం. సాకలి మంగలి ఎలికలి మాదిగా కుమ్మరి కుమ్మరి అందరి కోసం కాచిన రక్తం. ఇది కాచిన రక్తం. సాకలి మంగలి ఎలికలి మాదిగా కుమ్మరి కుమ్మరి అందరికి కోసం కాచిన రక్తం. అందరికి కావాలి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తం. ఇది పాపుల కొరకై పలికిన పరమ వైద్యుని రక్తం. కోళ్ళ రక్తంతో పాపం పోదు, ఎడ్ల రక్తంతో పాపము తోదు. కోళ్ళ రక్తంతో పాపము తోదు, ఎడ్ల రక్తంతో పాపము తోదు. నీ పాపము కరిగే యేసు రక్తము, ఇది పాపము కలిగే యేసు రక్తం. సాకలి వాణి శక్తి వంటిది కాదా. అందరికి కావాలి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తం. ఇది పాపుల కొరకై పలికిన పరమ వైద్యుని రక్తం. అందరికి కావాలి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తం. ఇది పాపుల కొరకై పలికిన పరమ వైద్యుని రక్తం. అందరికి కావాలి యేసయ్య రక్తం. మీ కుడి హస్తాలు పైకి చూపాలి. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు శరీరం మీ మధ్యలోనికి వస్తుండగా కొంచెం కొంచెం విరిసి పాలుకారు దేహం పైన పాపాత్మల కొరడాలెన్నో. పాలుకారు దేహం పైన పాపాత్మల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధిలో నిలిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నిలిపాయి. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వేది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వేది మరి ఒకరు.
గేలి చేసినారు పరియాసమాడినారు, గేలి చేసినారు పరియాసమాడినారు, నోరు తెరువలేనాయ ప్రేమ, బదులు పలకలేనాయ ప్రేమ, నోరు తెరువలేనాయ ప్రేమ, బదులు పలకలేనాయ ప్రేమ. ఇది ఎవరి కోసమా? ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. శరీరం అందనట్లయితే ఇంకా ఎవరన్నా ప్రభు రక్తం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇక పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరమ కలిగిన దేవానికి స్తోత్రాలు. భోజనమైన పిమ్మటైన మరొక పాత్రను ఎత్తుకొని నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ప్రభు సెలవిచ్చను. ప్రభు మీ రక్తం ద్వారా పాపక్షమాపణ మాకు కలుగు చేసినావు అయ్యా. నాయన నీ రక్తం వేసి శుద్ధి చేసి మమ్మల్ని సొత్తుగా నీ కుమారులు నీ కుమార్తెలు మమ్మల్ని స్వీకరించి పరలోక రాజ్య వారసులుగా మార్చుకొని ప్రభువైన జీవ గ్రంథంలో మా పేరు రాసుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎందరైతే రక్షణ లేదో వాళ్ళందరూ కూడా రక్షించబడి ఈరోజు తీర్మానం తీసుకున్నటువంటి బిడ్డలను కూడా స్థిరపరిచి బలపరచండి ప్రభు. వారు కూడా త్వరగా బాప్తిసం పొంది ఈ సంఘాల్లో చేర్చబడిదని సహాయం చేయండి ప్రభు. ప్రాముఖ్యంగా మీ యొక్క ఉచితమైన నీ పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి స్తోత్రాలు. నీ రక్తంలో ప్రభువనైనా పాలు పంపులు పొందుతున్నా ప్రతి బిడ్డలను స్థిరపరచండి, బలపరచండి. నీ రక్తాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు రక్తం మీ మధ్యలోనికి వస్తుండగా మీ కుడి హస్తాల పైకి చూపిస్తే మీ మధ్యలో తేబడుతుంది. యేసు గొర్రె పిల్లను నేను, వదకుదేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకుదేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, వదకుదేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకుదేబడిన గొర్రె పిల్లను, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలపులు ఏడుస్తూ ఉన్నవి, నా మోమున ఉమ్మి వేయబడినవి, నా చూపులు తలదించుకున్నవి, నా తలపై ముళ్ళు వేయబడినవి, నా తలపులు ఏడుస్తూ ఉన్నవి, నా మోమున ఉమ్మి వేయబడినవి, నా చూపులు తలదించుకున్నవి, యేసు గొర్రె పిల్లను నేను, వదకుదేబడిన గొర్రె పిల్లను నేను, యేసు గొర్రె పిల్లను నేను, వదకుదేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను, దినదినము చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, వదకుదేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకుదేబడిన గొర్రె పిల్లను, నా చేతులు సంఖ్యలు పడినవి, నా రాతలు చెదిరిపోతున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడక
సిద్ధమైనవి యేసు గొర్రె పిల్లను నేను వరకు దేబడిన గొర్రె పిల్లను నేను యేసు గొర్రె పిల్లను నేను వరకు దేబడిన గొర్రె పిల్లను ప్రతికూల పాపమును కడగును మన యేసయ్యా రక్తము ప్రతికూల పాపమును కడగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిశ్చలాంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిశ్చలాంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ప్రభు రక్తం అందని వారు మీ కుడి హస్తాలు చూపండి. అందని వారు అందిన వారు దించండి. అందని వారు మీ కుడి హస్తాలు పైకి చూపిస్తే మీ మధ్య నా ఘోర పాపానికై ఏ నేరము ఎరుగని యేసయ్యకే మరణమా నా యేసయ్యకే మరణమా నా యేసయ్యకే మరణమా నా ఘోర పాపానికై ఏ నేరము ఎరుగని యేసయ్యకే మరణమా నా యేసయ్యకే మరణమా నా యేసయ్యకే మరణమా హరికాళ్ళు మొదలు తల వరకు పాపాల గాయాల నాలోనా అందనట్లయితే హరికాళ్ళు మొదలు ప్రభు రక్తం ఇంకెవరికైనా అందనట్లయితే అందరికి అందినాయి. ప్రార్థన చేస్తాను. ఇంకా ప్రభు శరీరం ప్రభు రక్తం మిగిల్చబడింది. ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలో ఉంటాం. ఈరోజు ఒక ప్రార్థన చేయి. నువ్వు కూడా పిల్లలు, నువ్వు రక్షించబడినావు. ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంపులు పొందినావు. నీవు దేవుని నామానికి మహిమ తేవాలి. నువ్వు దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలి. నీవు నీ కుటుంబముగా ఆశీర్వాదకరంగా నిజంగా మార్చబడి రాబో దినాలలో ప్రయోజకులుగా ఒక గొప్ప సాక్ష్యాన్ని నిలబెట్టేటట్టుగా ప్రార్థనలో ఉండాలి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. రక్షణ లేదా వారి కోసం ఈరోజు ఒక చిన్న కన్నీరు గార్చి నీ దేవుని సన్నిధిలో అడిగేసి, ప్రభువా ఇదిగోనైనా నేను సాక్ష్యం చెప్పుకుంటాను. నా కుమారుని మార్చు, నా కోడల్ని మార్చు, నా అత్తను మార్చు, మా భర్తను మార్చు, మా పిల్లల్ని మార్చు. ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థన చేయబోతున్నాను. ఇక ప్రభువా నీకు వందనాలయ్యా. మీ శరీరం మీ రక్తం మిగిల్చబడింది ప్రభువా. నా తండ్రి, నా దేవా, మా ప్రభువా, మా రక్షక, మా ప్రాణ ప్రియుడానికి స్తోత్రాలు. మీ శరీరంలో మీ రక్తంలో అనేకులు పాలు పంపులు పొందేదానికి మారు మనసు రక్షణ అనుభవంలోనికి నడిపించు ప్రభువా. అయ్యా, ఒకరు నమ్మి ఒకరు నమ్మకనున్నారు. అందరూ కూడా నీ నమ్మి కుటుంబాలుగా తండ్రి నాయన నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు విని ఆశీర్వాదాలు మేలులు పొందుకునేదానికి సాయం చేయండి. మీ బిడ్డలు ఎంతో దూరాల నుండి ప్రయాసతో వచ్చారు. మీ బిడ్డల ప్రయాసను మీరు చూశావు అయ్యా. ప్రయాసకు తగిన ప్రతిఫలం యేసు నామంలో మీరు దయచేయండి తండ్రి. మీ బిడ్డల దుఃఖ దినములు యేసు నామములో ఈ రోజుతో సమాప్తం అవును గాక.